నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. అయితే మనకొచ్చిన మెయిల్స్ ద్వారా ఏంటంటే పల్లెటూర్లలో ఇలా ఇంటి మీద ఉన్నట్టుండి రాళ్ళు పడడం, లేదా ఇంట్లో బట్టలు అప్పటికప్పుడు తగలబడిపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా గురుగారు. అది అంటే ఇది ఏం ప్రయోగం జరిగిందన్నట్టు లేదా దీనికి నివారణ కానీ తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. వాస్తవానికి వచ్చిన మెయిల్ మెసేజ్ వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజ్ ద్వారా ప్రేక్షకులకి మ్యాక్స్ టీవీ ద్వారా వాళ్ళకి వినిపించడం, ఎందుకంటే వాళ్ళు ముందు జాగ్రత్తలో ఉంటారు కాబట్టి, రాళ్ల వర్షాలు కురిపివేయటం. మనిషి రోడ్డు మీద నడుస్తుంటేనే రాళ్ళు పడుతుంటాయి. అక్కడ పక్కన అసలు తెలీదు, ఎవరైనా చెప్తే నీ మీద రాళ్ళు పడ్డం ఏందబ్బా, మేము ఇక్కడ మేమే ఉంటుంటే మా మీదే పడలేదు అప్పుడే. సో వాళ్ళు నడుస్తుంటేనే ఒక రాళ్ళన్నీ కూడా పడుతూ ఉంటాయి. మీరు మంచిగా ఏదైనా అమర్చుకున్న వంటి బీరువాలో డబ్బులు కానీ బట్టలు కానీ ఏదైనా పెడితే అకస్మాత్తుగా అదే అమావాస్య ముందు రోజు కానీ అమావాస్య ముందు అవతల రోజు కానీ లేదా 2 రోజుల ముందు మొత్తం బీరువానే తగలపడిపోతుంది. ఆ బీరువా తగలపడిపోయి కాక అక్కడ ఉన్న వంటి వస్తువులంతా కూడా తగిలిపడుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైనా మీరు చూసుకునే సమయం చూసుకుంటే మధ్యరాత్రి 12 నుంచి 2 గంటల వరకు అటువంటి అన్ని ప్రయోగాలన్నీ జరుగుతాయి. అప్పుడు వీళ్ళు గాఢ నిద్రలో నిద్రపోతుంటారు. నేను చాలా వరకు ఎన్నో కేసులు చూశాను. ఇది నిద్రపోతుంటారు. ఆ నిద్రలో ఒకటిసారి ఆ వేడి ఆ సెగ తగులుతుంది కదా, ఆ తగిలినప్పుడు ఏంటి సడన్గా ఇంత నిప్పు వచ్చింది, ఎవరు పెట్టినారు అప్పుడని. అక్కడ ఏం ఉండదు. ఆ ఐరన్ బీరువాలో లోపల పెట్టి పొగ వస్తూ ఉంటుంది. లాక్ ఓపెన్ చేసే కీస్ అంతా తీసి లాక్ ఓపెన్ చేస్తే అటు నిప్పు ఒకటేసారి ఇట్లా వస్తుంది. మీరు ఒకసారి ఈగా సినిమా చూసి ఉంటారు. ఆయన అయితే ఫైర్ చేసితే వచ్చింది, ఇది ఫైర్ చేయకముందునే ఆ ఒక నిప్పు వస్తూ ఉంటుంది. భయంకరమైన వంటి ఇది ఒక చేతబడిలో చాలా విచిత్రమైన చీప్ టెక్నిక్తో చేసేవంటి ప్రయోగం. దీన్ని ఏమంటారంటే ఒక కిరాత రూపిణి ప్రయోగం అనుకోవచ్చు, లేదంటే కుట్టి చేతన్ లాంటి ప్రయోగాలని అంటారు. మీరు వెళ్తూ మీ బట్టలు తగలబడిపోతాయి. మీరు తింటున్న కొద్దీ మీ ప్లేట్లో రాళ్ళు పడతాయి. అది వాస్తవంగా జరిగాయా, దానికి ఆధారాలు ఉన్నాయంటే చాలా వరకు కూడా మనకి ఆధారాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి అందరూ అనుభవించారు, వాళ్ళకి దానికి కూడా ట్రీట్మెంట్ చేసాం, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకోటి ఏం చేస్తారు అప్పుడే, పోతూ నైట్ నిద్రపోతుంటే 2 కాళ్ళు బెండ్ అయిపోతాయి ఏమా, ఈ కుటి చైతన్యం ప్రయోగాలు చేయటం వల్ల. ఈ 2 కాళ్ళు 2 చేతులు మెడలు అన్నీ బెండ్ అయిపోతాయి. ఆ బెండ్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైతే కూడా ఇలా తిరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వేడి సెగ మూతి తగులుతూ ఉంటుంది. అదంతా కూడాను ఒక భయంకరమైనటువంటి శుద్ధ ప్రయోగం వల్ల జరిగేవంటి ఈ ప్రయోగం. ఈ రాళ్ళు పడటం, ఈ తగలబట్టడం, ఇదంతా కూడాను ఒక ప్రాంతం నుంచి చేస్తుంటారు. వాళ్ళు అక్కడ చేసేది వీళ్ళ ఇంట్లో జరుగుతుంటాయి. అది వేరే వాళ్ళు పగవాళ్ళు చేయించు వాళ్ళ ఇంట్లో, అంటే అనుమానం రాకుండా. ఆ రాళ్ళు పడటం అంటే పెద్ద రాళ్ళు ఏం పడవు, మామూలుగా చిన్న గుణకరాలే పడుతుంటాయి. ఆ గుణకరాలు ఏంటంటే ఎక్కడైతే కూడా తాంత్రిక విధానమైనటువంటి శుద్ధ ప్రయోగాలు చేస్తారో అక్కడ కొన్ని ఒక రాళ్లతో వాళ్ళు పూజ చేస్తారు. ఆ శక్తిని ఒక రాళ్ళని వాళ్ళ దగ్గర పంపిస్తారు వాయుమూలంగా. వెళ్ళినప్పుడు వాళ్ళ మీద పడుతూ ఉంటుంటుంది. ఆ పడుతున్నప్పుడు ఆ మనిషి నిద్ర ఎట్లా పోతాడు, ఆహారం ఎట్లా చేస్తాడు, ఆ ఒక్క పని ఎట్లా చేస్తారు. సో భయంకరమైనటువంటి ఇది. లాస్ట్ రోజున రక్తం కక్కుతారు, పేగులంతా బయట పడిపోతుంది. ఎన్ని రోజులు? ఒక 41 days. 41 days. ఏ ప్రయోగం జరిగినా అది ఎన్ని రోజులు, ఆ ప్రభావం ఎన్ని రోజులు? 90 days వరకు ఉంటుందమ్మా. ఆ రక్తం రావటం, కడుపులో నుంచి పేగులని దేక్కుంటూ రావటం, కళ్ళలో గుడ్డని తేలిపోవటం, రకరకాలమైనటువంటి ఇది, చెవు నుంచి చీములు, పాములు, పురుగులు ఇవన్నీ రావటం, ఇవన్నీ కూడా కుళ్ళిపోతుంది శరీరం అంతా. అటువంటి భయంకరమైనటువంటి శుద్ధ ప్రయోగము ఈ ఒక చేతన్ ప్రయోగం అంటారు దీన్ని. గురుగారు, ఈ ప్రయోగాలు 90 days అని అన్నారు కదా, అంటే చివరికి ఏ పరిహారం కానీ నివారణ కానీ చేయకపోతే ప్రాణాంతకం అంటారా? ప్రాణాలు తీసేంత వరకు వెళ్తూ ప్రాణం అంతే ఇంకా అయిపోయినట్టే, లాస్ట్ స్టేజ్. ఏదైనా ఇలా జరుగుతున్న సమయంలో మీరు సంప్రదించితే మేము దానికి పరిహారం అనేది మనం చేస్తాము అనే విధాలుగా మనం చేసుకోవచ్చు.